నత్యాల్ డిస్టిక్లోని చోంగ్పుయ్ అనే ప్లేస్లో వాటర్ ఫాల్ కోసం వచ్చిన. ఇక్కడ ఒకటి కొండ ఉంటుంది పూరుంట్లాంగ్ అని చెప్పేసి, అడిగైతే పోయి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది కదా, ఈ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడిన అనమాట. ఫస్ట్ పర్సన్ కలిసింది. అక్కడ అడిగితే వాటర్ ఫాల్కి ఎట్లా వెళ్ళాలని అడిగితే తను బైక్ హెల్ప్ చేస్తావా అంటే ఒక ఫస్ట్ పర్సన్ కలిసింది. తనతో ఊళ్ళోకి వచ్చిన. సో ఇది వాళ్ళ ఇల్లు, వాళ్ళ కోడలు అన్నట్టు. సో వాళ్ళ ఇంట్లోనే వండుకొని తిన్నా. వాళ్ళ ఇంట్లో తినమని చాలా అన్నారు కానీ నాకు ఎందుకు అన్కంఫర్ట్ అనిపించింది. సో సర్లే అని చెప్పేసి రైస్ ఉందన్నారు. రైస్ ఉంటే కర్రీ వండుకుందాం అంటే వాళ్ళకి ఆల్రెడీ లేట్ అయిపోయింది పడుకోవడానికి. అందుకని చెప్పేసి ఓన్లీ ఎగ్తోనే ఫ్రై చేసుకొని తిన్నాం వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళ ఇంట్లో పడుకోమన్నారు కానీ ఇంకా నాకు ఎందుకో కంఫర్ట్ అనిపించలేదు. అంటే బాగానే ఉంది కానీ మరి జస్ట్ వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేదు అనమాట. ఒక 1 hour 2 hours అట్లా మాట్లాడినా. ఆమె హైదరాబాద్లో కోచింగ్ చేసిందంట. సో తనకి కొద్దిగా ఐడియా ఉంది హైదరాబాద్ అండ్ తమిళనాడుది. సో ఇదైతే వాళ్ళ ఇల్లు. ఇది చర్చ్ ముంగట. వీళ్ళ ఇంటి ముంగట పార్కింగ్ చేసుకున్నా. ఇక్కడ ఫీల్డ్ ఉంటుంది. ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ వాళ్ళు అన్నారు అక్కడ టాయిలెట్స్ లేవు. సో వీళ్ళు బయట ఒక టాయిలెట్ ఉంది. సో ఇక్కడనే ఉంటే టాయిలెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఈరోజు స్లీపింగ్ ఇక్కడ. ఇది చర్చ్, ఇది వచ్చేసి వాళ్ళ ఇల్లు. ఆ రకంగా ఈరోజు ఊళ్ళో రోడ్ పైన స్లీపింగ్ అన్నమాట. మార్నింగ్ మళ్ళా చలో.